నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో పునర్నిర్మిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికులకు రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ పనులైతే చేపడుతున్నారు. పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 2 పర్యాయాలతో పాటు 3వ పర్యాయం కూడా రైల్వేల అభివృద్ధికి అయితే అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లను అయితే ఆధునీకరిస్తున్నారు. వీటికి సంబంధించిన పనులు భారతదేశ వ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నాయి. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా 700 కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి మరియు పునర్నిర్మిస్తున్నారు. ప్రయాణికులకు రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ పనులైతే చేపడుతున్నారు. 200 కార్లకు పార్కింగు 2025 ఏడాది చివరికల్లా ఈ యొక్క పనులు పూర్తి చేసే విధంగా ప్రయాణికులకు అందుబాటులోకి ఉండే విధంగా ఈ దేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి టాప్ 5 రైల్వే స్టేషన్లలో ఈ సికింద్రాబాద్ ఒకటి. ఇక్కడ నుంచి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు ఎక్కువగా రాకపోకలు అనేవి జరుగుతుంటాయి. 24 గంటలు రద్దీగా ఉండడంతో హైదరాబాదు, సికింద్రాబాదు, కాచిగూడ రైల్వే స్టేషన్లను ఈ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాయి. దీంతో 450 కోట్ల వ్యయంతో ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్గా చెల్లపల్లిలో పనులైతే దాదాపు పూర్తి కావచ్చాయి. సికింద్రాబాద్లో తాత్కాలిక టికెట్ల బుకింగ్ కార్యాలయాన్ని నిర్మించారు. అట్లాగే అండర్ గ్రౌండ్లో కూడా 200 కార్లు నిలిచేలాగా పార్కింగ్ సౌకర్యం అయితే అందుబాటులోకి రానుంది. ఇక విమానాశ్రయం తరహాలో ఈ సౌకర్యాలు అనేవి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు అనేవి పూర్తయిన తర్వాత ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం 26 లిఫ్టులతో పాటు 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలర్స్లు ఉంటాయి. మెట్రో రైలుకు వెళ్ళేందుకు కూడా మల్టీ మోడల్ కనెక్టివిటీ తీసుకురాబోతున్నారు ఈ స్టేషన్లో. ప్రస్తుతం బేస్మెంట్ 1, బేస్మెంట్ 2కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ పనులు అయితే పూర్తయ్యాయి. తర్వాత ఆర్పిఎస్ భవన్ కూడా ఈ ప్లంబింగ్ కానీ ఈ స్ట్రక్చరల్ కానీ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం సివిల్ పనులు అయితే జరుగుతున్నాయి. విమానాశ్రయం తరహాలో ఈ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యొక్క రైల్వే శాఖ పనులు ముమ్మరంగా చేస్తుంది. పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్టేషన్ అయితే జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే నెలలో చెల్లపల్లి రైల్వే టెర్మినల్ను అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్లో దాదాపు 95% పనులు పూర్తయ్యాయి. ప్రజెంటు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్లు మాత్రం స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కానీ పూర్తయితే రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి రైళ్ళు కానీ వెళ్ళేటువంటి ట్రైన్స్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ చాలా మెరుపు వేగంతో ఈ యొక్క ప్రయాణికులకు ఆటంకం కలగకుండా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనుల గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.